కుక్క తన వాంతికి తిరిగి తిన్నట్టు, కడగబడిన పంది బురదలోకి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళినట్టు మానవాళి జీవితంలో రక్షణ మార్గం విలువ లేకుండా బ్రతుకుతున్న వారు ఎంతమంది చెప్పండి. దేవుడు నిన్ను పరిమళ వాసనగా చేయడానికి పిలిచాడు. నువ్వు ఇంకా మురుగుడు వాసనలో ఉంటే ఎలా చెప్పు? పాపం అనేది మురుగుడు వాసన, పవిత్రత అనేది పరిమళ వాసన. పిల్లలు ఆలోచించండి. దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఆలోచనలన్నీ కూడా చాలా గొప్పవి. ఈ భూమి మీదకి మనల్ని తీసుకొచ్చాడంటే బలమైన కారణం చేతనే మనల్ని తీసుకొచ్చాడు. రోషం కలిగిన దేవుడు మన నుండి కోరేది ఏంటంటే, నా పిల్లలైన మీరు నీతిలో స్థిరంగా, పవిత్రతలో స్థిరంగా ఉండాలని కోరుతున్నాడు. ఒక్కసారి మనకు అవకాశం ఇచ్చినప్పుడు వెనకడుగేకు, నీ విశ్వాసాన్ని కోల్పోకు, మరణం వరకు నమ్మకంగా ఉండు. వాక్యం ఒకటే సెలవిస్తుంది. ఒక్కసారి రక్షణ మార్గంలోకి వచ్చి మళ్ళీ లోకంలోకి వెళ్ళే వారి గురించి ఏం రాయబడిందో చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. తామే భ్రష్టత్వమునకు దాసులే ఉండి అట్టి వారికి స్వాతంత్రం ఎత్తుమని చెప్పుతారు. ఒకటి దేని వల్ల జయింపబడునో దానికి దాసుడగును కదా. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనవజ్ఞానము చేత ఈ లోక మాలిన్యము తప్పించుకున్న తర్వాత, ప్రారంభంలో ప్రభు పాపాన్ని క్షమించేవాడు, పాపములో ఉంటే మరణశిక్ష విధించేవాడు. ఒక్కసారి ఆయన పరిశుద్ధ రక్తం చేత మేము కడగబడాలి, మా కొరకే మరణించాడు అని పాపాన్ని ఒప్పుకొని ప్రభువులోకి వచ్చారంట. వచ్చిన వీరు మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోయారంట. ఆయన జ్ఞానం గురించి, ఆయన నీతి గురించి ఆయన ఒక్కసారి అవకాశం ఇస్తాడు, వినియోగించుకోబోతే మాకు ప్రమాదం అని అన్ని విషయాలు తెలుసంట. ఆయన నీతి, ఆయన పాపబంధకాల నుంచి విడిపీయడానికి వచ్చాడు, నీతిలో స్థిరపరచడానికి వచ్చాడు, మళ్ళీ తప్పు చేస్తూ ఊరుకోడు, ఇవన్నీ తెలుసంట. ఆయన జ్ఞానం గురించి, ఆయన పరిశుద్ధత గురించి, ఒక్కసారి నీతి మార్గంలోకి అడుగు పెడితే మళ్ళీ పాపంలోకి వెళ్ళకూడదు తెలుసంట. అలా పాపబంధకాల నుంచి ప్రభులోకి వచ్చి మళ్ళీ ఏమైపోయారు వీళ్ళు చూడండి, ఏమైపోయారు చూడండి. తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వారి చేత జయింపబడిన వారి కడవర స్థితి, మొదటి స్థితి మరీ చెడ్డదగు. వారు నీతి మార్గం అనుభవపూర్వకం తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞని తొలగిపోవట కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియక ఉండితే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగి తిన్నట్టు, కాడగబడిన పంది మళ్ళీ బురదలోకి దొరికినట్టు నిజమైన సామెత చెప్పున వీరికి సంభవించును. కుక్కతో పందితో వాళ్ళని పోల్చాడు. ఇంకా వాళ్ళకి రక్షణ లేదు. జాగ్రత్త, రక్షణ మార్గంలో నువ్వు వెనకడుగేకు.